అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా. నీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దాం అనుకుంటున్నాను. ఆటేంటో చెప్పరా. పెద్ద ఆటేం కాదయ్యా. మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం. మధ్యలోంచి మీరు పరిగెత్తాలి. మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం. ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం. కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా బొట్టి మొండెంతో. అంతేనయ్యా. వీణ్ణి తాకి నువ్వు మైలపడద్దు. హనుమాన్ ఛాయ, దిస్ ఇస్ ఎ డెత్ గేమ్. ఆర్ యు రెడీ? ఆగండి. సూర్యుడు అస్తమించేది రేపటికందరికీ వెలుగునివ్వడానికని గుర్తుంచుకోండి. మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు గప్పచెప్పడానికి కాదు. హనుమంతయ్యా, వద్దయ్యా, మమ్మల్ని అనాథలు చేయొద్దయ్యా. రై సీతారామయ్య, ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకొనే పోతుందిరా. ఈ హనుమంతయ్య ముండం పరిగెడుతుందిరా, పరిగెడుతుంది. మహాలక్ష్మి, నిన్నడగకుండా నీ పసుపు కుంకాలు ఇస్తానని మాట ఇచ్చారు. బాధపడుతున్నావా? లేదండి, నాకన్నీ అడగకముందే ఇచ్చారు. మొదటిసారిగా ఒకటి అడగాలనుంది. మీ చావు చూసే ధైర్యం లేదు. మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు. మీకన్నా మహాలక్ష్మి, ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి, లేదా పోరాడుతూనే ఉండాలి. అయ్యా, చావన్నది తప్పనిసరి అయితే అందరం కలిసి చచ్చిపోతామయ్యా. సీతారామయ్య, ఊరు కోసం ఒకడు చావాలి కానీ ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా. చూశారా జనరల్ గారు, మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. కృష్ణమూర్తి, ఆకలితో ఉన్న నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా, కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను. అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి, నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపటం మర్చిపోయావు. అయ్యా, నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను, అందుకే గెలుస్తున్నాను. జనరల్, మీరు పెట్టిన పందెంలో నాదో షరతు. నా తల మీ చేతిలో తెగదు. సీతారామయ్య, అయ్యా, నా తల నీ చేత్తో తెగాలరా. అయ్యా, నా వల్ల కాదయ్యా. సీతారామయ్య, జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్యా. అది కాదయ్యా. రేయ్, నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు అవుతుందిరా. చచ్చా, నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది. వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా. రేయ్, జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి చేయరా. వెళ్ళావు, వరుసల్లో నిలబెట్టు.
మహాలక్ష్మి, ఊరు తర్వాతే మీరు వెళ్ళి ఆ చివరిలో నిలబడండి. మహాలక్ష్మి, చివరిగా నిన్ను చూడాలనిపించింది. నీకు నన్నేమైనా అడగాలనుందా? ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి ఇది చాలండి. లే మహాలక్ష్మి, నువ్వెప్పుడూ పసుపు కుంకుమలతోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి. రేయ్ నాన్న, నన్ను క్షమించరా. ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నాను నాన్న. మీ అమ్మకి నేనే ప్రపంచం, నీకు మీ అమ్మే ప్రపంచం కావాలి. నాన్నగారు, మీ కళ్ళల్లో ఏమీ లేదు నాన్న. నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ. వెళ్ళండి. అయ్యా, నన్ను క్షమించయ్యా. రేయ్ సీతారామయ్య, ధైర్యంగా ఉండు. నీకోసం ఒక ఊరే ఉందిరా. ఊరు కోసమే నువ్వు ఉండాలి. ఊరు కోసమే నువ్వు ఉండాలి. రాయ్, జనం కోసమే బతుకు. రాయ్ కృష్ణమూర్తి, వీరుడు సాధించడం కోసమే పుడతాడురా, మళ్ళీ పుట్టడం కోసమే తస్తాడు. జనరల్, చెయ్యి చూసి జాతకం చెబుతారు. నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా. తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్రాచులని నా చావుతో మరోసారి రుజువవుతుంది. ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి. దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిష్టి నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అగాధంలోకి తోసే తీరుతుంది. మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయవరుసలు లేని శాపంగా మారుస్తుంది. నేను వదిలేనా ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది. తెగిన నా ఈ తల ఈ దేశ సరిహద్దుల్ని త్రినేత్రమై కాపాడుకుంటుంది. నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదెంపి మార్చి మసి చేసి ముచ్చటైన మాము వన్నెల త్రివర్ణ పతాకపు జెండా నా దేశపు నడిబొడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. నేను పలికే ఈ వందే మాతరం పహారా హుషార్, పహారా హుషార్ అంటూ నా దేశాన్ని రేయి పగలు కాపలా కాసుకుంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మాతరం, వందే మాతరం. సీతారామయ్య అయ్యా, ఎయ్యరా! క్షమించయ్యా. దొరా, గెలిచాం, మనమే గెలిచాం. నో, హనుమాన్ చయ్య ఓడిపోతేనే కదా మనం గెలవచ్చు. వీళ్ళెవ్వరూ బతకూడదు. రాయ్ కృష్ణమూర్తి, మా ప్రాణాలు కాపాడడం కోసం ఊరి జనం అంతా వాళ్ళ ప్రాణాలు అడ్డేశారు. వాళ్ళ శవాల మధ్యలో మేము ఉండిపోయాం. మేం కూడా చనిపోయాం అనుకుని కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. తర్వాత మేం తలా ఉదారైపోయాం. కొన్నాళ్లకు మహాలక్ష్మమ్మ నిన్ను తీసుకురాకుండా నన్ను కలవడానికి ప్రయత్నించింది.
కానీ ఈరోజు కలిసేలా చేశాడు ఆ భగవంతుడు. అబ్బో, పోలీసులు రౌండప్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా నన్ను పట్టివు. సీతారామయ్య లొంగిపో. ఏయ్! నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు, వీడిని కాల్చి పారేస్తా. బాబు, ఈ జనవరి 26న ఆ కృష్ణమూర్తికి భారతరత్న బిరుదిస్తున్నారు. దానికి వాడు ఆ నరకుడు. ఎలాగైనా సరే వాడు దేశద్రోహి అని ప్రజలకు తెలియజేయాలి. బాబు, నన్ను పట్టించు, నన్ను పట్టించేయి. ఏయ్! నిన్ను వదలను రా, నిన్ను వదలను. గుర్తుపెట్టుకో, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నమస్కారం కృష్ణమూర్తి గారు. ఇన్నాళ్ళు నీ ఎదుగుదల చెప్పడానికి నువ్వు జైల్లో నా దగ్గరకు వచ్చేవాడివి. జీవితంలో మొదటిసారిగా నీ పతనం మొదలైందని చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. ఆ చేతికి కూడా సంకెళ్ళు వేయండి. కృష్ణమూర్తి, భయపడకు, నిన్నేమీ చెయ్యను. హనుమంతయ్య మీద ఆనా. ఆగండి, సంకెళ్లను వేయకండి. మీరు వెళ్ళండి. ఏం సీతారామయ్య, చంపనంటున్నావు? అలుపొచ్చిందా? లేక వయసు పైబడుతుందన్న విషయం గుర్తుకొచ్చిందా? మళ్ళీ పుడతానన్న హనుమంతయ్య మాట గుర్తుకొచ్చిందిరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెద్దోడా, అచ్చు అలాగే ఉన్నాడు కదూ. ఆయుష్ బిడ్డకు పోశాడనుకున్నా. తెలివైన వాడు హనుమంతయ్య మనవడికి పోశాడు. కాని ఇలా అవుతుందనుకోలేదు. తండ్రితో పాటు వీడు కూడా పోయాడని తలంటు పోసుకున్నా. అలా జరగల. మళ్ళీ పని పెట్టాలి. అరగంటలో ఏరిపారేస్తాను వాణ్ణి. కృష్ణమూర్తి, కరెంటు కంటికి కనిపించదు. నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. పట్టుకో, మాడి మసైపోతావు. నువ్వు ఆ రోజున చంపిన 100 మంది ఆఖరి కేకలు పురిటి కేకై పుట్టాడ్రా. పులే! వాడెక్కడుంటాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఎక్కడ కొడతాడో తెలియదు. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు.